71, 21. కీర్తనలు 71వ అధ్యాయం 21వ వచనం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. చాలా ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఏదైనా ఆలోచన వచ్చినా, బాధ అనిపించినా, కష్టం అనిపించినా, మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేశాను. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడవటమో, ప్రార్థన చేయటమో, కనిపెట్టుకొని ఉండటమో, ఎదురు చూడటమో ఏదో ఒకటి మనం చేయాలి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనము పాఠాలు కూడా నేర్చుకోవాలి. పాఠం వేరు, గుణపాఠం వేరు, గుణపాఠాలు వేరు. కొన్నిసార్లు దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. నేర్చుకుందాము గాక. రా విన్నారు ఇక్కడ రేపు గడియప. కొన్ని అవమానాలు కూడా మంచివే, లేకపోతే తెలియక మనం కురిగిపోతూ ఉంటాం, లోపల నలిగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇబ్బందులు రావటం కూడా మంచిదే. దేవుని బిడ్డలారా, తెలియక మనము కురిగిపోతూ ఉంటాం, ఇబ్బందిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి, ఏంటి ఎట్లాగా అయిపోయింది, ఏంటి నా జీవితం, ఏంటి అగాధంలోకి పోయినట్టుగా ఉందేంటి, ఇదేంటి నా జీవితంలో ఇట్లాగా చీకట్లు, కారు చీకట్లు ఆవరిస్తున్నాయి ఏంటి, అలా మన మనస్సుకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, జీవితంలో మనము ప్రతి దాని నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా గ్రహించాలి. గ్రహించుదుముగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు దావీదు తన జీవితంలో తాను చూచిన, ఎదుర్కొన్న కొన్ని చేదైన అనుభవాలు, జీవితంలో మర్చిపోని చేదు జ్ఞాపకాలు, కఠినమైన పరిస్థితులు, వీటి అన్నిటిలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ప్రార్థన. 71వ కీర్తనలో 1వ వచనం. యెహోవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. నన్నెన్నడును సిగ్గుపడనీయకము. సిగ్గు అది చాలా భారమైంది. జనరల్గా సిగ్గుపడేది వేరు, కొన్నిసార్లు సిగ్గుపడేటువంటి పరిస్థితి. సిగ్గుతో తలదించుకోవటం అంటారు, అవమానంతో తలదించుకోవటం అంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా, తప్పు చేసి సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తప్పు చేయకపోయినా సిగ్గుపడేటువంటి పరిస్థితులు కొంతమంది కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తుడు శ్రేష్టమైన ప్రార్థన, తనకున్నటువంటి బాధలలో నుంచి, తనకున్నటువంటి వేదనలో నుంచి, కష్టంలో నుంచి తను చేస్తూ ఉన్న ప్రార్థన ఇది. దేవా, నన్ను ఎన్నడూనో సిగ్గుపడనీయొద్దయ్యా. దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు ఇదే మీకు నేర్పిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే దేవుని పాదాల దగ్గర మనం ఉంటే ఖచ్చితంగా ఆయన నీడలో మనం ఉన్నట్టే. ఆయన నీడలో ఉన్న వారికి ఖచ్చితంగా ఆయన కృపచేత ఆవరించబడుతూ ఉంటారు. ఆవరించబడదుగాక. ఇక్కడ ఈ భక్తునికి ఎటువంటి పరిస్థితి చూడండి. కొన్నిసార్లు తలదించుకునేటువంటి పరిస్థితి. అంటే నువ్వు తలదించుకున్నంత మాత్రం చేత తప్పు చేసినట్టేం కాదు, కానీ అవసరమైతే తల కూడా దించుకోవాలి. తప్పు చేయకపోయినా కొన్నిసార్లు తల దించుకోవడం. దేవుని బిడ్డలారా, ఇటువంటి లోతైనటువంటి లోయ, శ్రమ గుండా వెళుతున్న అనుభవంలో
సిగ్గుపడేటువంటి పరిస్థితి దేవా నాకు రానియొద్దయ్యా అని అడుగుతున్నాడు దేవుడిని. కొన్నిసార్లు మనము రొటీన్గా చేసే ప్రార్థన మనం చేస్తూ ఉంటాం, రొటీన్గా చేసే ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ అనుభవాలతో చేసేటువంటి ప్రార్థనలు వేరే ఉంటాయి. హల్లెలూయా. అందుకే మీకు చెప్పాను, కొన్నిసార్లు అవమానాలు మంచివే, కొన్నిసార్లు ఇబ్బందులు మంచివే. ఎందుకంటే అందులో నుంచి శ్రేష్టమైన ప్రార్థన బయటకు వస్తూ ఉంటుంది. మనము కొన్ని అనుభవాలు నేర్చుకుంటూ మనము కొత్త విషయాలు గ్రహిస్తూ దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో కూడా ఈ పరిస్థితులే మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులే మనకు నేర్పిస్తూ. చూడండి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో పేదోడు. ధనవంతుడి బిడ్డ ఒకడు, ఒకడేమో పేదవాని కుమారుడు ఒకడు. చెప్పండి, నిజం చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది? ధనవంతుని బిడ్డగా పేదోడి బిడ్డగా? పేదోడి బిడ్డకి జ్ఞానం ఎందుకు తెలుసా? ఎందుకు? వాడు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో అమ్మ నాన్న పడేటువంటి కష్టం ఏంటో, బాధ ఏంటో ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. కానీ ఈ ధనవంతుని బిడ్డకి జ్ఞానం సంపాదించుకునేంత అవసరం లేదు. ఎందుకంటే ఏ పూటకు ఆ పూట ప్రతిరోజు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి జ్ఞానం విషయంలో ఆ బిడ్డ వెనకబడుతూ ఉంటాడు. కానీ ఒక పేదోడు ఖచ్చితంగా జ్ఞానంలో సంపాదించుకునే విషయంలో ముందుంటాడు, జ్ఞానవంతుడిగా ఉంటాడు. దేవుని బిడ్డరా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే, కొన్నిసార్లు మనకి కష్టాలు అనేవి కొంత జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాయి. శ్రమలు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాయి, కొన్ని కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ భక్తుడు చేస్తున్న ప్రార్థన అంటే 21వ వచనంలో, నా గొప్పతనమును వృద్ధి చేయము. హల్లెలూయా. ఎప్పుడన్నా నీ జీవితంలో ఈ ప్రార్థన చేసావా? ఏ ప్రార్థన? నా గొప్పతనాన్ని వృద్ధి చేయి. ఎటువంటి అనుభవం లేకపోతే ఈ ప్రార్థన చేశాడు? ఎంత గొప్ప అనుభవం ఉందో గనుక ఈ ప్రార్థన చేశాడు. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, నేను గొప్పవాడిని అవ్వాలి, నా గొప్పతనం 10 మందికి తెలియాలి, నా గొప్పతనం 10 మంది గుర్తించాలి, ఇటువంటి ఆలోచన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డనా, గొప్పతనం కోసం నీవు పరిగెత్తాల్సిన పని లేదు, గౌరవం కోసం నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. దేవుడే వాటిని నీ వెనక పరిగెత్తుకుని వచ్చేలా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడే గొప్పతనాన్ని, గౌరవాన్ని నీ వెనక వచ్చేలాగా చేస్తావు. వాటి కోసం వాటి వెనకాల నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్నావు? దేవుని పాదాల దగ్గర నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుడే ఆ గౌరవాన్ని, గొప్పతనాన్ని నిన్ను వెంబడించే విధంగా నీ వెనకేలే అవి వస్తూ ఉంటాయి. పొందుకుందాము గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చేస్తున్న ప్రార్థన చాలా విలక్షణమైన ప్రార్థన. ఇది ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నన్ను సిగ్గుపడనియొద్దయ్యా అని చేస్తూ ఈ 71వ కీర్తన మొత్తం మీరు చదువుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ నా గొప్పతనాన్ని వృద్ధి చేయ. ఈనాడు ఒక మనిషి గొప్పోడవ్వాలంటే అడ్డదారులు తొక్కుతున్నాడు. డబ్బు సంపాదించాలంటే, పేరు ప్రఖ్యాతం సంపాదించుకోవాలంటే అడ్డదారులు తొక్కుతున్నాడు. సొంత ఆలోచన